यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिभेदस्य यः परः स महेश्वरः. ఆ అద్వైత మార్గంలో ఉన్నటువంటి వాళ్ళము మనము విష్ణువుని ద్వేషించట్లేదు, శివుడిని ద్వేషించట్లేదు, విగ్రహారాధన ద్వేషించట్లేదు. సాకార ఉపాసన అవసరమే. ఆ సాకార ఉపాసన ద్వారా నిరాకార పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకో. ఆ నిరాకార పరబ్రహ్మతత్వము వేరే ఏదో కాదు, నువ్వు అని చెప్పబడేటువంటి నీ జీవాత్మే ఆ పరబ్రహ్మము. పేర్లు జగద్గురువులు పరమహంసలు పెట్టుకోవడం వల్ల సొంతంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు అద్వైత మత విచ్ఛేత్రే నమః అని చెప్పి వాళ్ళ గురువు గారికి అష్టోత్తరంలో చెప్పుకుంటూ ఈ పేరు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, లోకంలో మేము పరమహంస సన్యాసాన్ని ఒప్పుకుంటున్నాము, మా సన్యాసానికి విలువ లేదు అని స్వయంగా వాళ్ళే ప్రకటించుకున్నట్టు అవుతుంది. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. మరొక మారు ధర్మశాస్త్ర చర్చకి మీ అందరికీ స్వాగతం. నేడు ఎలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే, ధర్మశాస్త్రాలన్నది చదువుకొని తెలుసుకోవడం కన్నా కూడా చర్చించి చెప్పే పరిస్థితి వచ్చింది. అశ్వత్థనారాయణ గారు, డాక్టర్ లలిత కృష్ణ గారికి మరొక మారు ఈ చర్చకి స్వాగతం పలుకుతూ, ఈ పరిస్థితులు తలెత్తడానికి అనేక కారణాలు మనము ఈ మధ్య చూస్తూ ఉన్నాం. ఈ కారణాలు ఏవైనప్పటికీ కూడా మనం ధర్మశాస్త్ర గ్రంథాలని మరొక్క మారు చదివి, మనం చదువుకున్న కొంతమంది అజ్ఞానులకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న కానుకోండి, లేదా మన డిస్కషన్లో చెప్పి మనం డిస్కస్ చేసి కొంతమందికి తెలియాల్సిన ప్రశ్నగా సమాధానంగా మనం చెప్పుకోవాల్సింది సన్యాస ధర్మ నియమాలు. అశ్వత్థనారాయణ గారు, ముందుగా మీ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందామని అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో మళ్ళీ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే సామాజిక మాధ్యమాల్లోనే డైరెక్ట్గా మాట్లాడేంత ధైర్యం కానీ శాస్త్ర పరిజ్ఞానం కానీ అందరికీ ఉంటుందని అనుకోను నేను. సామాజిక మాధ్యమాల్లో ఈ సన్యాసుల గురించి అందరూ మాట్లాడుతున్నారండి. సన్యాసుల ధర్మాల గురించి, సన్యాసుల నియమాల గురించి. అందులో కూడా వీరు మాట్లాడిన మాటలు కలిపురుష ప్రభావం ఏమో తెలియదు కానీ ద్వాపర యుగానికి త్రేతాయుగానికి కూడా లింకులు పెడుతున్నారు. ద్వాపరంలో ధర్మరాజు సన్యాసం తీసుకున్నాడని, అది కూడా త్రిదండి సన్యాసం అని, అది కూడా జీయరు సన్యాసం అని. జీయరు సన్యాసం అన్నది ఆ పదమే నాకు కొంతవరకు డౌట్. మరి అది సంస్కృతమా, అరవమా, ద్రవిడమా ఏదన్నా నాకు తెలియదు. సో మీ శాస్త్ర చర్చ ద్వారా అసలు ఈ సన్యాస ధర్మం గురించి, అసలు ఆ ధర్మరాజు తీసుకున్నటువంటి సన్యాసం ఏమిటి, అసలు అలాంటిది ఏమైనా జరిగిందా అన్నది చెప్పాలని అశ్వత్థనారాయణ గారిని కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు నేను కూడా విన్నానండి, ఇట్లా చర్చ జరుగుతుంది. ధర్మరాజు శిఖా యజ్ఞోపవీతాలను ధరించి త్రిదండాన్ని ధరించాడు. అందువల్ల ఆయన అంటే మహాభారత కాలం నుండే వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన త్రిదండము మరియు జీయర్ వ్యవస్థ అనేది అప్పటి నుంచే ఉంది. ఆయన సన్యాసాన్ని పుచ్చుకొని ఆ చిహ్నాలతో వెళ్ళాడు అన్నట్టుగా అర్థం వచ్చినట్టుగా మాట్లాడారు అని విన్నాను. అయితే ఇక్కడ మనము స్పష్టం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు కొన్ని శాస్త్రాలలో ప్రాజాపత్యాం నిరూప్యేష్టిం సర్వవేద సదక్షిణాం ఆత్మన్యగ్నీన్ సమారోప్య బ్రహ్మణః ప్రవ్రజేత్ గృహాత్ అని ఒక ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. అట్లాగే ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్చతః బ్రాహ్మణాః ప్రవ్రజంతి అని జాబాలోపనిషత్తు. చాలా ఉన్నాయి. మనము ధర్మశాస్త్రాల్లో ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే చాలా ఉంటాయి. అయితే కాంట్రవర్సీ విషయం అని కాదు, కానీ ఉన్న ధర్మాన్ని ఉన్నట్టుగా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరిని మనం తక్కువ పరచట్లేదు, కించపరచడం లేదు. సాధారణంగా ఏంటంటే ఎవరు సన్యాసాన్ని పుచ్చుకోవాలి అంటే, షడంగములను సంపూర్ణంగా అధ్యయనం చేసి నిత్య కర్మానుష్ఠానాలు చేస్తూ చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు సన్యాసాన్ని పుచ్చుకోవాలి, తద్వారా నేను ముక్తిని పొందాలి అని వైరాగ్యాన్ని కనుక వాళ్ళు పొందితే. లేదండి, మేము వేద శాస్త్రాలు చదువుకున్నా చదువుకోకపోయినా ఒక సన్మార్గంలో బతికాము, 3 పూటలా సంధ్యావందనం చేశాము, చక్కని మార్గంలో వేద శాస్త్రాలు ఎట్లా నిర్ణయం చేశాయో జీవించడానికి అలా మేము జీవించాము, మాకు తీవ్రమైన వైరాగ్యం కలిగింది, మేము ముక్తిని పొందగోరుతున్నాము అనే భావం కలిగిన వాళ్ళు సన్యాసాన్ని తీసుకోవాలి.
ఈ సన్యాసము అనేది 2 రకాలుగా ఉంటుంది అని చెప్పి మనకి ఒక విధి చెప్పబడింది. అదేంటంటే వివిధిషా సన్యాసము, విద్వత్ సన్యాసము అని 2 రకాలుగా ఉంటుంది. అంటే ఇప్పుడు గృహస్థాశ్రమము మామూలుగా ఎట్లా ఉంటుందంటే మనకి బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, తర్వాత సన్యాసం. కానీ సాధారణంగా కలియుగంలో సన్యాసము మరియు వానప్రస్థము 2 కూడా నిషేధము అని చెప్పబడ్డాయి. అయితే మరి ఎటువంటి సన్యాసాలు నిషేధము? వానప్రస్థానం అయితే నిషేధమే. ఎందుకంటే మహాభారతంలో కూడా ధృతరాష్ట్రుడు సన్యాసాశ్రమం స్వీకరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు క్షత్రియులకు సన్యాసం నిషేధము అనే వాక్యాలు అక్కడ కూడా చెప్పి ఆయనను వానప్రస్థాశ్రమంతోనే ఇది చేయమంటారు. మరి కలియుగంలో వానప్రస్థాశ్రమం నిషేధం కదా అంటే ఆ జీవి ద్వాపరయుగానికి సంబంధించిన వాడు, అందువల్ల ఆయనకు అది నిషేధం అవ్వలేదు. అలాగే సన్యాసాశ్రమాల్లో కూడా ఎటువంటివి నిషేధము అంటే దాని గురించి ఒక పెద్ద చర్చ అవుతుంది. మామూలుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పరంపరను అనుసరిస్తూ సన్యాసము గనక ఉంటే అటువంటి సన్యాసాన్ని మనము స్వీకరించి దాన్ని అందుకని ఆదిశంకరుడు కూడా ఆయన డైరెక్ట్ గా సాక్షాత్తు పరమశివ అవతారం ఆయన. అట్లాంటి పరమాత్మ కూడా తాను స్వయంగా వెళ్లి ఎక్కడ జ్ఞానబోధ చేయలేదు. ఒక సంప్రదాయాన్ని అనుసరించి నారాయణం, పద్మభువం, వశిష్ఠం, మనం విష్ణువుని ఎంతగానో గౌరవిస్తాం. పాపం చాలా మంది తెలియక ఆ మహావిష్ణువు అంటే వీళ్ళకు ద్వేషము అని మనం శైవులుగా చిత్రీకరిస్తున్నారు. మనం శైవులమే కాదు, గాణాపత్యులము, స్కాందులము, వైష్ణవులము అన్ని కూడా. ఎందుకంటే ఏకం సద్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒకటే కానీ అనేక మంది అనేక రకాలుగా చెప్తున్నారు. కాబట్టి అనేక రూపాలతో దర్శనమిస్తున్నటువంటి పరమాత్మ ఒక్కటే. జీవ బ్రహ్మైక్యాన్ని బోధించేటువంటి అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన వాళ్ళం అవ్వడం చేత మనకు ఏ మతంతోని ఎవరితోని గొడవలు లేవు. మునుపు కూడా మనం అందరము మాట్లాడుతున్నప్పుడు ఈ మాటగా మనం స్పష్టం చేశాము. ఇప్పుడు కూడా అదే మాటను మనము స్పష్టం చేస్తున్నాం. ఎవరితోని మనకు గొడవలు లేవు. మనకు అందరి దేవతలు సమానమే. సాకార నిరాకార ఉపాసనలను ఆధారంగా చేసుకొని వైరాగ్యం కలిగినప్పుడు తీవ్ర వైరాగ్యము అద్వైత వేదాంత ప్రముగా సర్వ సృష్టికి అతీతముగా ఉన్నటువంటి నిరవయవుడు, నిరంజనుడు అనేటువంటి మాటలతో ఇంకా చాలా ఉన్నాయి ఉపనిషత్తుల్లో. అట్లా చెప్పబడేటువంటి తత్వాన్ని గ్రహించాలి అని తీవ్రమైన వైరాగ్యం చేత చిత్తశుద్ధి కలిగితే అటువంటి వైరాగ్యంతో ముక్తిని పొందాలి అనే ప్రయత్నంతో తీసుకునేటువంటి సన్యాసానికి పేరు వివిధిషా సన్యాసము. లేదండి బ్రహ్మచర్యంలోనే ఉన్నాడు, గృహస్థాశ్రమంలోనే ఉన్నాడు, వేద శాస్త్రాలన్నిటినీ చక్కగా ఏ యూట్యూబ్లోనో లేకపోతే ఎక్కడో అక్కడ విని నేర్చుకోవడం కాకుండా గురు శుశ్రూష చేసి చక్కగా గురువు గారి దగ్గర కూర్చుని పద్ధతి ప్రకారంగా అధ్యయనం చేసి ఆ కర్మకాండలన్నిటిని కూడా అనుష్ఠానం చేస్తూ ఉండగా పుణ్య విశేషము చేతను తీవ్రమైనటువంటి వైరాగ్యము కలిగి ఆయన శ్రవణ మనన నిధిధ్యాసనలు అటువంటి జీవ బ్రహ్మైక్యాన్ని బోధించేటువంటి మహావాక్యములను గురుముఖత విన్నప్పుడు అతనికి అహం బ్రహ్మాస్మి అనే అనుభవం కలిగింది. అలా కలిగినప్పుడు అటువంటి వాళ్ళు ప్రత్యేకంగా సన్యాసాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా కూడా యత్యదాచరతి శ్రేష్ఠ, అటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి ఆ బ్రహ్మానుభవంలో ఉంటూ ఎక్కడైనా అనుకోకుండా తెలియకుండా వాళ్ళు కర్మలు త్యాగం చేసే అవకాశం కలిగితే వాళ్ళని చూసి ఫలానా వ్యక్తి కర్మ త్యాగం చేశాడు కాబట్టి మనం కూడా సంధ్యావందనాదులు చేయాల్సిన అవసరం లేదు అని ఎవరైనా అనుకొని తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశాలు ఉంటాయి. రెండవది, కర్మను అటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఇక కర్మ మార్గంలో ఉండరు. ఆ తీవ్రమైన వైరాగ్యంతో బ్రహ్మానుభవం పొందిన తర్వాత వారు మనకి కనిపిస్తున్నటువంటి జగద్గురువులుగా మనం ఎవరినైతే ఈ రోజున ఆదిశంకర పరంపరలో సంప్రదాయంలో ఉన్న వాళ్ళని చూస్తున్నామో అలా వాళ్ళు ఏకదండాన్ని స్వీకరించి, అది హంస, పరమహంస అనేటువంటి 2 సన్యాసులు తీవ్రమైన వైరాగ్యానికి సంబంధించిన వాళ్ళు. హంస అనే స్థానానికే చాలా తీవ్రమైనటువంటి పేరు, చాలా వైరాగ్యం ఉండాలి. ఇక పరమహంస అంటే ఇట్స్ అ ఫైనల్, ఇక దాన్ని మించిందేమీ లేదు. కాబట్టి ఇటువంటి సన్యాసాలు 2 రకాలుగా ఉన్నాయి. మళ్ళీ వీటిని కూడా మనం విభాగం చేసుకుంటే అవి కూడా 4 రకాలు. కుటీచకులు అని, బహూదకులు అని, పరమహంస అని, పరమహంస అని, ఇట్లా మనకి 4 విభాగాలుగా ఇంకొంచెం 2 విశేష విభాగాలు తురియాతీత, అవధూత అని కూడా కనబడుతున్నాయి. వీటన్నిటికీ కూడా సంప్రదాయం ఉండాలి. గురు సంప్రదాయం లేకుండా నా అంతటా నేను కొత్తగా అక్కడ ఎవరో దండం పెట్టేసి వెళ్ళిపోయాడు, ఆ దండం నేను చేతులకు తీసుకొని సన్యాసం పుచ్చుకుంటానంటే కుదరదు. వైరాగ్యాలు కలిగినప్పుడు వారు ఆ సన్యాసాన్ని స్వీకరించాలి. దానికి గురు సంప్రదాయం ఉండాలి. అందులో క్రమ సన్యాసంలో ఈ కుటీచక, బహుదక అనే సన్యాసాలు ఉన్నాయో వీళ్ళకి హంస, పరమహంస లాంటి తీవ్రమైన వైరాగ్యం ఉండదు. వీళ్ళకి ఇంకా జీవ బ్రహ్మములు 2 కూడా ఒకటే అనేంత స్థాయి వీళ్ళకు రాదు. అందువల్ల వీళ్ళు ఇంకా కర్మకాండలో కొంత ఉండాలి. అందుకనే ఈ శిఖా యజ్ఞోపవీతాలు కూడా తీయకుండా ఉండడానికి కారణం ఏంటంటే కర్మకు కట్టుబడి ఉన్నారు ఇంకా వీళ్ళు. అందువల్ల వాళ్ళకి ఇంకా శిఖా యజ్ఞోపవీతాలు ఉంటాయి. నేను పరమాత్మకి దాసుడిని అనే భావన ఉంటుంది. నేను పరమాత్మను సేవించాలి అనేటువంటి భావనలు ఉంటాయి. ఆ భావన ఉన్నప్పుడు వాడు ఖచ్చితంగా
అటువంటి కర్మను ఆచరిస్తూనే ఉండాలి. వీళ్ళు పరమహంస లాంటి వాక్యాలను వాడకూడదు. వీళ్ళు పరివ్రాజకులు అని వాడుకుంటే చాలు, సరిపోతుంది. కానీ ప్రతి ఒక్కళ్ళకి జగద్గురు అవ్వాలనే కోరికలు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి పరమహంసలు అయిపోవాలి అని ఉంటుంది. మంచిదే, అట్లా కోరిక ఉంటే మంచిదే. కానీ ఆ వ్యవహారం లేనప్పుడు మనము ఆ మాటలు చెప్పకూడదు. ఇక రెండవది, క్షత్రియులకు సన్యాసాన్ని స్వీకరించేటువంటి అధికారము లేదు. అదే ఇందాక మనం చెప్పుకున్నటువంటి విషయాలు కూడా. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ సన్యాస విషయం ఏంటో తెలిస్తే దాన్ని బట్టి మనము ఆ వ్యవహారం తెలుస్తుంది. కాబట్టి సన్యాసము క్షత్రియులకు చెప్పబడి లేదు, అది కేవలము బ్రాహ్మణులకు మాత్రమే చెప్పబడి ఉంది. సన్యాస రూపాన్ని ధరించారు కాబట్టి త్రిదండం ధరిస్తే వాళ్ళు జీయర్లు అయిపోతారు, త్రిదండం ధరిస్తే వైష్ణవులు అయిపోతారు అనేది లేదు. కుటీచక బహుదక అనే సన్యాసాల కేటగిరీలోకే త్రిదండం కూడా వస్తుంది. త్రిదండం ఉన్న వాళ్ళకి శిఖా యజ్ఞోపవీతాలు ఖచ్చితంగా ఉండాలి. త్రిదండము అనే పదానికి కూడా ధర్మశాస్త్ర వివరణ ఉంది, అది మనం చర్చలోనే మళ్ళీ మాట్లాడుకుందాం. మనోదండము, వాగ్దండము, కాయదండము ధరించాలి అని, కర్మలను పూర్తిగా వదిలిపెట్టకూడదు అని. అట్లాగే సన్యాసం స్వీకరించిన తర్వాత మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వచ్చే అవకాశం ఉండదు. మనకి మహాభారతంలో వాళ్ళు బ్రాహ్మణ రూపాన్ని కూడా ధరించున్నారు కొంతకాలం. అలాగే ఈ విరాట పర్వంలో సన్యాస రూపాన్ని ధరించారు, కానీ కపట సన్యాస రూపాన్ని ధరించడమే అక్కడ ముఖ్యం. కానీ వాళ్ళ ఐడెంటిటీని లో ప్రొఫైల్ చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నం, కానీ వాళ్ళ సన్యాసాన్ని స్వీకరించారు. అవసర రీత్యా వాళ్ళ అవసరం కాబట్టి దాక్కోవడానికి. అది కూడా నిజం చెప్పాలంటే వాళ్ళు తీసుకున్న సన్యాసాశ్రమం కూడా నిజమైన సన్యాసం కానీ వైరాగ్యంతో వేసుకున్నటువంటి సన్యాస ధర్మం ఏమి కాదు అని. అవును. సో కాబట్టి ధర్మశాస్త్రాల్లో కూడా చాలా క్లియర్ గా ఉంది. పవిత్రోత్కర శుద్ధ్యర్థం వ్రతస్థస్య ఆగమే అపాం సమీపే సిద్ధ్యర్థం త్రిదండంచ కమండలు. ఇట్లా వైరాగ్యం కలిగిన వాడు అప్పటికప్పుడు వెళ్లి త్రిదండాన్ని కమండలాన్ని స్వీకరించవచ్చు అని ఉంది. యాజ్ఞవల్క్య స్మృతిలో, ఉపనిషత్తుల్లో కూడా త్రిదండి సశిఖో యజ్ఞోపవీతి బహూదక త్రిదండీచ పూర్వవత్ ఇట్లాంటి పదాలు మనకు కనబడుతున్నాయి. అందువల్ల ఇవన్నీ కూడా సన్యాసంలో లక్షణాలే కానీ తీవ్ర వైరాగ్యంతో తీసుకున్నటువంటి సన్యాసాలు కావు. అవి క్షత్రియులకు విధించబడలేదు. అది బ్రాహ్మణులకు తీవ్రమైన వైరాగ్యం కలిగితే, మరి క్షత్రియులకి వీళ్ళకి సన్యాసం లేదా అంటే, వాళ్ళకు వైరాగ్యం కలిగితే వాళ్ళ నిత్య కర్మానుష్ఠానాలు మానకుండానే వాళ్ళ కర్మలు వాళ్ళు చేసుకోవచ్చు. జనక మహారాజు ఇక్కడ సన్యాసం తీసుకున్నట్టు మనకు కనిపించదు. ఆయన కంటే బ్రహ్మవేత్త ఎవరు లేరు. మరి నిన్న మొన్న రామచంద్రమూర్తి, సరే కొందరు పాపం తెలియసో తెలియకో రామనారాయణుడు అని చేస్తున్నారు, ఏదో వాళ్ళ విషయాలు వాళ్ళ అనుకోండి. అటువంటి రామచంద్రమూర్తి కంటే గొప్పగా బ్రహ్మణ్యమూర్తి ఎవరు లేరు. అటువంటి రామచంద్రుడు, కృష్ణుడు సన్యాసాన్ని తీసుకోలేదు. భీష్ముడు అంతటి జ్ఞాని ఎక్కడా లేడు, ఆయన సన్యాసం తీసుకోలేదు. కాబట్టి క్షత్రియులకు సన్యాసం తీసుకోవడం అనేది మనకు ధర్మశాస్త్ర విరుద్ధము. అక్కడ వాళ్ళు పాపం సన్యాసం ఉందండి మనం చూసుకుంటే. సన్యాసం అనేది ఏదైనా చేస్తే చేయొచ్చు. సన్యాసం అంటే త్యాగం చేయడం అని. అందుకని మనం యోగైదార్థ స్వర ప్రోక్తం అని చెప్పినప్పుడు ఆ మాటలు కూడా అనేన న ప్రజయా త్యాగేన ఏకేన అమృతత్వమాన శుభం అని చెప్పినందువల్ల సన్యాస శబ్దానికి త్యాగము అని అర్థం. కాబట్టి ఇక్కడ త్రిదండం తీసుకున్నంత మాత్రం చేత వాళ్ళు వైష్ణవులు జీయర్లు అవుతారు అనే మాట పొసగదు. అలా అక్కడ త్రిదండం తీసుకున్నారు అనే మాట కూడా ఉంటే ఉండవచ్చు, కానీ ఆ త్రిదండం తీసుకున్నాడు అన్నంత వరకే చెప్పాలి. కానీ దానికి ఎక్స్టెన్షన్ యాడ్ చేసి త్రిదండం ఉంది కాబట్టి ఆయన వైష్ణవుడు జీయరు అనేటువంటి మాటలు కుదరవు. అది వైరాగ్యాన్ని బట్టి తీసుకునేటువంటి సన్యాసాల్లో అదొక మార్గము. కానీ సంప్రదాయంలో అటువంటి వైరాగ్యము సంపూర్ణంగా లేని కారణం చేత కర్మ ద్వారానే ఇంకా మనం పరమాత్మని పొందాలి అనే ప్రయత్నంలో దాసభావంతో అటువంటి త్రిదండాన్ని స్వీకరించి రామానుజుల వారు ఆ సంప్రదాయంలో ఉన్నటువంటి వైష్ణవులు వైదిక సంప్రదాయంలో ఆ త్రిదండాన్ని స్వీకరించారు. కాబట్టి దాన్ని మనం ఈనాడు వైష్ణవులకు మాత్రమే పరిమితం చేసి మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఏకదండం గాని త్రిదండం గాని వీళ్ళకి ఇదమిత్తంగా ఈ సంప్రదాయం వాళ్ళని పట్టుకోవాలని లేదు. వాళ్ళకుండే వైరాగ్యాన్ని బట్టి స్వీకరించవచ్చు. అయ్యా ధన్యవాదం. అసలు తెలియని విషయాలు చాలా వరకు తెలియజెప్పారు. అసలు మనకు నిజం చెప్పాలంటే ఆ పదాల యొక్క ఉత్పత్తిని గమనిస్తే మనకు చాలా అర్థమవుతుంది. కానీ ఇప్పటి సోషల్ మీడియా వారియర్లు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళకి తెలిసిన మిడిమిడి జ్ఞానాన్నే ఫైనల్ రిజల్టో లేకపోతే అదే అర్థం అనుకొని వాడడం వల్ల సన్యాసం అంటే వదిలిపెట్టడం అని. ఇప్పుడు భీష్ముడు చేసింది అస్త్ర సన్యాసం, అస్త్రాన్ని వదిలిపెట్టాడు. ఇక్కడ కేవలం సన్యాసం అంటే అంత వైరాగ్యాన్ని, అసలు జీవ బ్రహ్మైక్యాన్ని తలుచుకొని అసలు ఈ జీవుడి మీద ఆశ వదిలిపెట్టిన వాడు, ఆత్మ జ్ఞానం పొందిన వాడు సన్యాసి అని మనం తెలుసుకోవాల్సిన అవసరం. అయ్యా లలిత కృష్ణ గారు,
అసలు ఈ సన్యాసం గురించి ఇంత చెప్పారు కదా అశ్వత్థనారాయణ, అసలు నిజంగా సన్యాసి అంటే అసలు సన్యాసి యొక్క లక్షణాలు, వివరాలు, అసలు సన్యాసి ధర్మాల గురించి ఏమైనా మీరు చెప్పగలుగుతారా? తప్పకుండానండి. జై శ్రీరామ్. అశ్వత్థనారాయణ గారు చాలా అద్భుతంగా వివరించారండి. క్షత్రియులకు సన్యాసాశ్రమ ధర్మము లేదు. వారు ఆ విరాట నగరంలో 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది కాబట్టి వారు ఒక కపట సన్యాసం, అంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీని హైడ్ చేసుకోవడానికి అలా త్రిదండి ధరించి వచ్చారని ఉన్నది. కానీ అక్కడ త్రిదండి అంటేనే జియరు, జీర్ అంటే త్రిదండి అనేటువంటి పదము లేదు. అసలు జియర్ అనే వ్యవస్థే త్రిదండిని ధరిస్తుంది. కాబట్టి ఈ జియర్ అనేటువంటి వ్యవస్థ మహాభారత సమయంలో నుంచే ఉన్నది అని చెప్పడానికి కొంతమంది ప్రయత్నించారు. మీరు దానికి సవివరంగా సప్రమాణంగా నిరూపణ చేశారు. చాలా ధన్యవాదాలండి. ఇంకా మీరు అడిగినటువంటి ప్రశ్నకయ్యా, మనకి నారద పరివ్రాజకోపనిషత్తు అని, తర్వాత భిక్షూపనిషత్ అని, దాంట్లో కొన్ని సన్యాస ధర్మ నిర్ణయాలని, అధికార నిర్ణయాలని చాలా గ్రంథాలు ఉన్నాయండి. వాటిలో ముఖ్యంగా ఈ సన్యాసాశ్రమాల గురించి చాలా విస్తారంగా అందరికీ అర్థమయ్యే విధంగా దాంట్లో చక్కగా విశదీకరించారు. దాంట్లో ఎలా విశదీకరించారనంటే మనం అంతా చర్చించుకోలేం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు తీసుకుందాము. త్రిదండం కుండికాం చైవ సూత్రం చ అథ కపాలికాం జంతూనాం వారణం వస్త్రం సర్వం భిక్షు పరిత్యజేత్ ఇతి చ అనేటువంటిది ఒక సూత్రాధారంగా ఈ సన్యాసము అనేటువంటిది మొత్తం 6 రకాలుగా వివరించారండి. మొట్టమొదటిది కుటీచక సన్యాసమని, తర్వాత బహూదక సన్యాసమని, తర్వాత హంస సన్యాసమని, దాని తర్వాత పరమహంస సన్యాసమని, తర్వాత తురీయాతీత సన్యాసమని, తర్వాత అవధూత సన్యాసమని, మొత్తం 6 రకాల సన్యాసం, షడ్విధానం అని కూడా చెప్పారండి. మనకి అశ్వత్థనారాయణ గారు చాలా చక్కగా వివరించారు. ఈ కుటీచక, బహూదక, హంస, పరమహంస, తురీయాతీత, అవధూత అనేటువంటి ఈ షడ్విధానంలో మొట్టమొదటిది కుటీచక సన్యాసం. ఈ కుటీచక సన్యాసానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటంటే శిఖ, యజ్ఞోపవీతం ధరించి ఉండటము, సన్యాసాశ్రమం స్వీకరించినను వాళ్ళ కర్మలన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు అన్నట్టుగా ఉన్నదండి. ఇంకా వివరణలోకి వెళ్తే గౌతమ, భరద్వాజ, వశిష్ఠ, యాజ్ఞవల్క్యాదిభిః మహద్భిః అపి కుటీచక ఆశ్రమ ఏవ స్వీకృతః ఇది శ్రూయతే. భిక్షూపనిషత్తులో ఇలా వివరంగా చెప్పారండి. అంటే గౌతమ మహాముని, భరద్వాజ మహాముని, వశిష్ఠ మహాముని, యాజ్ఞవల్క్య మహాముని, ఇటువంటి గొప్ప గొప్ప మహానుభావులందరూ కూడా వాళ్ళు కుటీచక సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. అంటే కుటీచక సన్యాసాశ్రమంలో వాళ్ళ ఇంట్లోనే ఉంటూ, అంటే వైరాగ్యాన్ని వచ్చిన తర్వాత స్వీకరించేటువంటి ఆశ్రమము. కర్మలకు ప్రాధాన్యత ఉండదు. ఆ ఆశ్రమంలో ఉంటూ పరమహంసకు వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి ఒక మార్గం అంటే మొట్టమొదటిది. రెండవది బహూదక సన్యాసం. ఈ బహూదక సన్యాసంలో ఏమిటంటే సేమ్ కుటీచక సన్యాసంలో ఉండేటువంటి లక్షణాలన్నీ ఉంటాయి. శిఖ ఉంటుంది, యజ్ఞోపవీతం ఉంటుంది, అన్నీ ధరించి త్రిదండము, మనోవాక్కాయ కర్మభే అన్నారు కదా, ఈ 3 త్రిదండములు ధరించి ఉంటారు. కానీ కుటీచకానికి బహూదకానికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే కుటీచకులు వాళ్ళ ఇళ్లలోనే ఉంటారు, బహూదకులు మాత్రం వాళ్ళు అంతటా తిరుగుతూ ఉంటారండి. ఒక చోట ఉండరు. ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే రేపు ఇంకో చోట ఉంటారు. కాబట్టి బహూదక సన్యాసంలో ఒక చోట ఉండరు, కుటీచక సన్యాసంలో ఒక చోట ఉంటారు. కానీ మిగతా లక్షణాలన్నీ ఒకటే, శిఖ ఉంటుంది, యజ్ఞోపవీతం ఉంటుంది, త్రిదండం ధరించి ఉంటారు. ఈ 2 లక్షణాలు ఏమిటి? నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికండి. దాంట్లోనే మనం ఉపనిషత్తులో కనుక చూసుకుంటే బ్రహ్మానందవల్లిలో శ్రోత్రియస్య చ కామః తస్య అంటారండి. అంటే సదాచారంగా ఉంటూ శృతి చెప్పినట్టుగా, శృతి అంటే ఎవరో అనుకుంటారు వీళ్ళు, వాళ్ళ శిష్యులు ఎవరో, శృతి అంటే వేదాలు చెప్పినట్టుగా ఉంటూ, తర్వాత అకామః విషయ వాంఛలు లేకుండా ఉండటమే దాని అర్థం అండి. అట్లా ఉండటం చేత తర్వాత స్థాయికి వెళ్తారు. ఏమిటి ఆ తర్వాత స్థాయి అంటే హంస సన్యాసం అండి. ఇందాక వారు చెప్పారు,
ఈ హంస సన్యాసం యొక్క లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా బ్రహ్మసూత్ర భాష్యాల గురించి తెలుసుకోవటము, ప్రస్థానత్రయం అంటారు కదా, భగవద్గీత గురించి తెలుసుకోవటము, బ్రహ్మసూత్రము, వేదాంత శాస్త్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ తెలుసుకొని తద్వారా జీవ బ్రహ్మైక్య రూపము అంటే అంతటా ఉన్నది ఒకటే అని తెలుసుకొని తద్వారా ఇంకొక జన్మ అనేటువంటిది లేకుండా జన్మరాహిత్యాన్ని పొందుతూ మోక్షాన్ని పొందటానికే ఆ పరమహంస సన్యాసం. హంస సన్యాసంలో కూడా తీవ్ర వైరాగ్యం పరమహంస సన్యాసం. కొన్ని గ్రంథాలలో ఏం చెప్పారంటే తురీయాతీత సన్యాసము, తర్వాత అవధూత సన్యాసం రెండు కూడా ఈ పరమహంస సన్యాసం కిందకే వస్తాయని కూడా చెప్పారండి. పరమహంసలోనే ఎవరంటే ఏకదండం ధరించి ఉంటారండి. ఏకదండం ధరించి ఉండి నిత్యము కూడా ఆ పరమాత్మ గురించి వాళ్ళు నిరంతరము సాధన చేస్తూ మోక్షాన్ని పొందటానికి చూస్తూ ఉంటారు. ద్వంద్వములకు అంటే సుఖ దుఃఖాలకు అతీతుడై బాహ్య చిహ్నాలను అంటే దండ కమండలాలను కూడా విడిచిపెట్టి జ్ఞాననిష్టలో ఉండేవాడు. ఇతడు ఏకదండిగా ఉంటాడండి. ఏకదండి సన్యాసం అంటే ఏమిటంటే ఒకే ఒక వెదురు కర్రను ధరించే సన్యాసులు వీరు. అద్వైత సిద్ధాంతాన్ని అంటే జీవుడు దేవుడు ఒక్కటే అని పాటిస్తారండి. అదే మనకి ఆది శంకరాచార్య స్వామి వారి యొక్క పరంపర అంతా కూడా ఏకదండి సన్యాసమేనండి. ఏకదండి అంటే ఏమిటంటే ఉన్నది ఒకటే, ఉన్నది పరమాత్మ. అది విష్ణువు కావచ్చు, తర్వాత మనం రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాం. ఏకదండి సన్యాసం గురించి కూడా చెప్పారు. ఇప్పుడు ఫలానా ఒక సుబ్బారావు గారు అని ఉన్నారండి. ఆ సుబ్బారావు గారి యొక్క తండ్రి గారు వెంకట్రావు గారు అని ఉన్నారు. ఈ వెంకట్రావు గారికి సుబ్బారావు గారు ఏమవుతారు అని అంటే కొడుకే అవుతారు. వాళ్ళ తల్లికి కొడుకే అవుతారండి. ఈ సుబ్బారావు గారికి ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారికి తమ్ముడే అవుతాడు. పెళ్ళయింది, భార్యకు భర్త అయ్యాడు, కొడుకులు పుట్టారు, కొడుకులకి తండ్రి అయ్యాడు. తర్వాత అన్నదమ్ములకి అక్క చెల్లెలకి అన్నో తమ్ముడో అయ్యారు. బయటకు వెళితే యజమానికి సేవకుడు అయ్యాడు. ఇలా ఈ సుబ్బారావు అనే వ్యక్తి మారట్లేదు. సుబ్బారావు అక్కడే ఉన్నాడు. తండ్రికి కొడుకు అయ్యాడు, భార్యకి భర్త అయ్యాడు, పిల్లలకి తండ్రి అయ్యాడు, అన్నదమ్ములకి అన్నయ్యాడు, లేకపోతే తమ్ముడయ్యాడు, యజమానికి సేవకుడు అయ్యాడు. ఉన్నది ఒక్కటే సుబ్బారావే, కానీ వాళ్ళ యొక్క దృష్టి కోణముల చేత అలా కనబడుతున్నాడు. అదేవిధంగా ఉన్నది ఒక్కటే పరమాత్మే, వాళ్ళ జ్ఞాన దృష్టి చేత అలా ఆయా సందర్భాలలో అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అదే చైతన్య శక్తి అంతటా ఉన్నదని కూడా చెప్తారు. కాబట్టి ఈ పరమహంస సన్యాసము అనంటే ఏకదండాన్ని ధరించి తీవ్రమైనటువంటి వైరాగ్యంతో మోక్ష సాధన చేయడానికి ఉపయోగపడేదే పరమహంస సన్యాసము అని. పరమహంస సన్యాసమన్నా అద్వైతమన్నా రెండు ఒకటే, అవి విడదీయరానటువంటి బంధము. ఇప్పుడు దాశరథి అన్నా, జానకీపతి అన్నా, కౌసల్యాతనయ అన్నా అంతా కూడా రాముడే కదండి. పరమహంస అన్నా అద్వైతమన్నా రెండు ఒకటే, వాటికి పర్యాయ పదాలుగా మనం తీసుకునవచ్చు. అందుకని నేను ఇక్కడ ఒక గ్రంథం మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఏమిటంటే మనకి చిన్నజీరి స్వామి వారి యొక్క పబ్లికేషన్స్ లో జట్ అని ఉంటుంది కదండి, జీరి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అంటారు కదా, వాళ్ళు ఒక గ్రంథం వేశారండి. ఇక్కడ ఆ గ్రంథం ఏంటంటే చూడండి, ఇక్కడ కనబడుతున్నదా అండి, మహోత్సవ విధి శ్రీమతే రామానుజాయ నమః, జీర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, వేద విశ్వవిద్యాలయం, సీతానగరం, గుంటూరు జిల్లాని వేశారు. దీంట్లో ఆ చిన్నజీర్ స్వామి వారికి వారు ఏమని సంబోధన చేశారండి, పరమహంస పరివ్రాజకులు అనేటువంటి సంబోధన చేశారు. ఈ త్రిదండి అంటే బహూదక కుటీచక అని అనుకున్నాం, పరమహంసలు అంటే అద్వైతులు అనుకున్నాం. వీళ్ళు త్రిదండి ధరించి ఉన్నారు కానీ పరమహంసలు అనుకుంటున్నారు. అంటే అది ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. అంటే వీళ్ళకి ఈ మధ్య అందరూ జగద్గురువులు అనుకుంటున్నారండి, అందులో ఏముంది. దాని గురించి కొంచెం అశ్వత్థనారాయణ గారిని ఇంకా వివరించాలని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే పరమహంస అంటే అద్వైతం, అద్వైతం అంటే పరమహంస అనుకుంటున్నారు. వీళ్ళేమో వాళ్ళ యొక్క అష్టోత్తరంలో, రామానుజ స్వామి వారి అష్టోత్తరంలో అద్వైత మత విచ్ఛేత్రే నమః అని కూడా ఒక నామం ఉన్నది కదా. కాబట్టి దానికి దీనికి మనం ఎలా తీసుకోవాలి అనేటువంటి ఒక సమన్వయం చేయాలని చెప్పి నేను వారిని అభ్యర్థిస్తున్నానండి. అలాగే అది సమన్వయంతో పాటు ఇంకొక ప్రశ్న ఉంది అశ్వత్థనారాయణ గారు. ఇప్పుడు మరి త్రిదండి అన్నది కేవలము
అంటే నాకు అర్థమైన దాని ప్రకారం అద్వైత తత్వానికి సంబంధించింది ఏకదండమనియో, అద్వైత తత్వానికి సంబంధించింది పరమహంస అనియో, అవధూత స్థితి అనియో తెలుసుకుంటే గనక మరి త్రిదండి అన్నది కేవలం వైష్ణవులకు మాత్రమే పరిమితమా, లేదా దీనికి ఏమైనా స్పష్టమైన ప్రమాణాలు కానీ ఏమైనా ఉన్నాయా? దాని మీద కూడా కొంచెం మీరు చూసి, లేదా దానికి కూడా ఏమైనా ప్రమాణాలు ఏమైనా ఉంటే తెలియజెప్పండి. దళిత కృష్ణ గారు చాలా చక్కగా విశదీకరించి లోతు దాకా వెళ్ళి చాలా ప్రశాంతంగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. నాకు వారి మాటల్లో ఎదుటి వాళ్ళు విజ్ఞానాన్ని పొందితే తద్వారా ఎక్కడ గొడవలు జరగవు, విషయాన్ని తెలుసుకొని మాట్లాడాలి. అట్లాగే ఎప్పుడైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు ప్రమాణం లేకుండా మనం మాట్లాడితే మన ద్వారా ప్రజలకి విజ్ఞానం కన్నా అజ్ఞానం పంచిన వాళ్ళం అవుతాం. తద్వారా మన అజ్ఞానం యొక్క మహత్తుని లోకానికి తెలిసింది అవుతుంది. కాబట్టి మాట్లాడడంలో తప్పు లేదు, కానీ అజ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకొని మాట్లాడకూడదు. ఇప్పుడు వారు డిస్ప్లే చేశారు, చూశాను నేను, చాలా బాగుంది. దాంట్లో పరమహంస, హంస అనేటువంటి విషయాలను ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాము. ఇందులో హంస, పరమహంస అనేటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి తీవ్రమైన వైరాగ్యానికి సంబంధించినవండి. హంస అనే దగ్గర నుంచి మొదలుపెట్టి తక్కిన సన్యాసాశ్రమ ధర్మాలు తీవ్రమైనటువంటి వైరాగ్యానికి సంబంధించినవి. ఈ మోక్షము అనే దాంట్లో ఒక 2 విషయాలు ఉన్నాయి. వీటిని మనం క్లియర్ చేసుకుంటే అందరికీ ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది ప్రజలకి విజ్ఞానము అందాలి అన్నది మన ఇంటెన్షన్. ఇప్పటిదాకా మనకి లలిత కృష్ణ గారు కూడా అదే ఇంటెన్షన్ తో మాట్లాడారు. మన వారు సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన ప్రమాణాలు చూపెట్టి ఏదో వీడియో చేశారని మా స్నేహితులు ఒకళ్ళు పంపిస్తే చూశాను. చాలా సప్రమాణంగా మాట్లాడారు. అది ఎందుకంటే ఏదో నోటి మాటగా చెప్పడం వేరు, ఆ పుస్తకాన్ని ఎక్కడ ఉంది అని చూపించి మాట్లాడడం వేరు. అవునండి, అవును. దీన్ని బట్టి చక్కని పరిశోధన లోకంలో జరుగుతుంది అని అర్థం అవుతుంది. దీనివల్ల ఎంతో మందికి అపనమ్మకం పోయి శాస్త్రముల యందు గౌరవం కలుగుతుంది. ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుతున్నాము అంటే దానికి శాస్త్ర ప్రమాణం లేకపోతే మనమే అజ్ఞానంలో పడిపోయినట్టు అవుతుంది. అట్లాగే ఇప్పుడు లోకంలో చాలా మంది వెంకటేశ్వర, నారాయణ, లేకపోతే మహాదేవ ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటారు. అంత మాత్రం చేత వాళ్ళు శివుడనో విష్ణువనో అర్థం కాదు కదా. అట్లాగే ఇక్కడ పాపం లోకంలో చాలా మంది జగద్గురువులని, పరమహంసలని పేర్లు పెట్టుకుంటున్నారు. అది వాళ్ళకి అంటే అంటే నాకు అందులో ఆనందం ఏమనిపించిందంటే పరమహంస స్థితి ఎంత గొప్పది అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కానీ వాళ్ళ సిద్ధాంతంలో ఆ పరమహంస స్థితిలో ఉన్న వైరాగ్యం మాత్రం ఉండదు. ఈ హంస పరమహంస స్థితిలో వైరాగ్య తీవ్రత చాలా తీవ్రమైనప్పుడు ప్రస్థానత్రయములు మనకి రామానుజుల వారు రాశారు, మధ్వాచార్యుల వారు రాశారు, ఆదిశంకరులు కూడా రాశారు. వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకుంటూ ముగ్గురు కూడా ప్రస్థానత్రయం రాశారు. ప్రధానంగా ఆదిశంకరుడు చెప్పినటువంటి సిద్ధాంతము అద్వైతము అంటారండి. అంటే ద్వైతము లేదు, ఎక్కడైతే ద్వైతము లేదో అని అర్థంతో చెప్పాలి. 2 కానిది 1 అని అర్థం చెప్పకూడదు. 2 లేనిది అర్థం చెప్పామనుకోండి అది బౌద్ధం కూడా అవుతుంది. ఎక్కడైతే 2 లేవో, దేని ఎందైతే 2 లేవో అది అద్వైతము అని చెప్పాలి. అది చెప్పింది ఆదిశంకరుడు. అద్వైత మార్గంలో 2 సత్యాలను ప్రతిపాదన చేస్తాం. ఒకటి వ్యావహారిక సత్యము, ఒకటి పారమార్థిక సత్యం. వ్యావహారిక సత్యము అంటే మనిషి ఇంద్రియాలతో ఏ జగత్తునైతే దర్శిస్తున్నాడో అది స్వప్న తుల్యమైనటువంటిది, దానికి యథార్థత్వము లేదు. దేశత, కాలత, వస్తుగత పరిచ్ఛేదములైపోయి ఉన్నాయి, వాటికి అతీతముగా ఇది లేదు. కాబట్టి చూస్తున్నప్పుడు తాడు మీద పాము కనబడుతుంది, అంత మాత్రము చేత అక్కడ పాము ఖచ్చితంగా ఉందంటామా? ముత్యపు చిప్పలో వెండి కనబడితే అక్కడ వెండి నిజంగా ఉందంటామా? ఎండమావిలో నీళ్లు కనబడ్డాయి కాబట్టి ఇప్పుడు ఎట్లాగో నీళ్ల కరువు వస్తుంది, ఎండాకాలంలో 4 బకెట్ల నీళ్లు తెచ్చి పెట్టుకుందాం అనుకుంటాం. ఇవన్నీ వ్యవహారంలోనే ఉంటాయి తప్ప వాటిలో యథార్థత్వం అనేది ఉండదు. అలాగే ఈ జగత్తు కూడా వ్యావహారికంగా చెప్పబడేటువంటి ఎండమావులు లాంటి సత్యమే తప్ప దీంట్లో నిజంగా నీళ్లు ఉండవు, సారం ఉండదు అని చెప్పి పారమార్థిక సత్యమే అసలు సత్యము అని ప్రతిపాదన చేస్తూ అజాతివాదాన్ని చెప్తారు. మనం వ్యవహారాన్ని కొట్టిపడేయట్లేదు, ఇది అబద్ధము, పూర్తిగా లేదు, అసలు మీరంతా లేనిది చూస్తున్నారు అని చెప్పట్లా. మీరు చూస్తున్నది ఉంది, కానీ అది వ్యవహారంలోనే ఉంది, దానికి జ్ఞానం వచ్చే వరకు అది ఉంది. జ్ఞానం అనే ఒక మెరుపు పడ్డప్పుడు అది వెళ్ళిపోతుంది. ఈ స్థితి అర్థం చేసుకోవాలి అంటే ఎంతో తీవ్రమైన వైరాగ్యం ఉండాలి. గురువుల దగ్గర ఆశ్రయించి మహావాక్య ఉపదేశాన్ని పొంది
చాలా శాస్త్ర విచారం చేయాలి, అంత సులభం కాదు. కాబట్టి అంత వైరాగ్యం కలిగిన వాళ్లకు హంస పరమహంస అనేటువంటి సన్యాసాలను స్వీకరిస్తారు. ఇక ఇప్పుడు ఏదైతే మనము రామానుజుల వారు కానివ్వండి, మధ్వాచార్యుల వారు కానివ్వండి, చిదచిద్ విశిష్టం బ్రహ్మ అని రామానుజుల వారు చెప్పారు. అంటే ఈశ్వరుడు నిజమే, జీవుడు నిజమే, జగత్తు కూడా నిజమే. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వ్యావహారికం అంతా నిజమే, ఇది మిథ్య కాదు అని వారు ప్రతిపాదన చేశారు. ఇలా ప్రతిపాదన చేసి మనము పరమాత్మను సేవించి, అంటే బతికినంత కాలము ఆ పరమాత్మను ఉపాసన చేసి ఆ ఉపాసనా ఫలము వల్ల ఆ పరమాత్మని పొందాలి. మరి ఏ పరమాత్మను ఉపాసించాలి అంటే వారు వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన వారు కాబట్టి విష్ణువే పరమదైవము, వైకుంఠంలో ఉండేటువంటి విష్ణువే పరమదైవము అని వాళ్ళు ప్రతిపాదన చేశారు. ఇట్లా వారు మధ్వాచార్యుల వారు వారొక సిద్ధాంతాన్ని, ఇట్లా వాళ్ళ సిద్ధాంతాలతో వాళ్ళు రాసుకున్నారు. అయితే ఇప్పుడు వారు చూపించినటువంటి పుస్తకంలో ఏదైతే పరమహంస ఉందో ఆ పరమహంస అనే వాక్యానికి అర్థం ఏమిటి అంటే జీవ బ్రహ్మైక్యము, ఈశ్వరుడు జీవుడు ఒకటే అని స్వీకరించేటువంటి సిద్ధాంతం. ఇప్పుడు పరమహంస అని వారు రాసుకున్నందువల్ల నాకు సంతోషమే, వారు ఆ స్థాయికి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. వారే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సమస్తము సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే, సమస్త జీవులలో ఉన్న పరమాత్మ ఒక్కడే, ఆ పరమాత్మే నా యందు కూడా ఆత్మస్వరూపంతోనే ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి అనే అనుభవాన్ని పొందాలి అని ఆదిశంకరుడు చెప్పాడు. మేము అదే కోరుకుంటున్నాం. వారు నిజంగా స్థాయికి వచ్చి మేము పెట్టుకుంటాము అంటే పరమహంస అంటే మాకు చాలా సంతోషమే. మన సంకల్పం కూడా అదే, వాళ్ళ ఆ స్థాయికి రావాలనే కోరుకుంటున్నాం. అవును, నిజంగా. అయితే వాళ్ళ పేరు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ సిద్ధాంతానికి విరుద్ధం అయిపోతుంది. అహం బ్రహ్మాస్మి అనే దాన్ని వాళ్ళు ఒప్పుకుంటారా? అంటే నేను బ్రహ్మనే అయ్యున్నాను, పరమాత్మ జీవాభిన్న పరమాత్మ అనేటువంటి మాటను వాళ్ళు ఒప్పుకుంటారా? అయ్యా నారాయణ గారు, ఇంకొక విషయం అండి, వారి గురువు గారి యొక్క అష్టోత్తరంలో అద్వైత మత విచ్ఛేత్రే నమః అని రాసుకున్నారు. అంటే అద్వైత మతాన్ని మా గురువుగారు ఖండించారు అని అన్నారు. మా గురువు గారు ఏదైతే ఖండించారో నేను ఖండించాలి కదా, మా గురువు గారు చెప్పిందే నాకు ప్రమాణం కదండి. అటువంటి సంప్రదాయంలో వచ్చిన వారు పరమహంసని పెట్టుకుంటే దాని గురువు నింద కిందగానే తీసుకోవచ్చా, దాన్ని ఎలా పరిగణించవచ్చండి? అంటే వారు గురునింద అనే మాట ముందే ఒకసారి వాళ్ళు నిర్ధారణ చేశారండి. గురునింద అని మనం వారిని ఇబ్బంది పెట్టొద్దు కానీ ఇండైరెక్ట్ గా వాళ్ళు చేసిన పని అదే. ఆదిశంకరుడు అన్ని చోట్ల కాంప్రమైజ్ అవ్వకుండా భాష్యం రాశాడు, రామానుజులే అక్కడక్కడ కాంప్రమైజ్ అయ్యారు అని అప్పుడే వారు పాపం చెప్పినప్పుడే అనేశారు. ఒప్పుకున్నారండి వాళ్ళు, నిజానికి చెప్పాలంటే వాళ్ళు ఒప్పుకున్నారు, ఆ విషయాన్ని ఒప్పేసుకున్నారు వాళ్ళు. అందులో మనం ఆ పరమాత్మ స్వరూపం ఎట్లాంటిది అనే విషయంలో తేడా ఉంది. మనము ఆ అద్వైత మార్గంలో ఉన్నటువంటి వాళ్ళము మనము విష్ణువుని ద్వేషించట్లేదు, శివుడిని ద్వేషించట్లేదు, విగ్రహారాధన ద్వేషించట్లేదు. సాకార ఉపాసన అవసరమే. ఆ సాకార ఉపాసన ద్వారా నిరాకార పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకో. ఆ నిరాకార పరబ్రహ్మతత్వము వేరే ఏదో కాదు, నువ్వు అని చెప్పబడేటువంటి నీ జీవాత్మే ఆ పరబ్రహ్మము. తాదాత్మ్యం చెందినప్పుడు జీవుడుగా చెప్పబడుతుంది, కానీ యథార్థానికి పరమాత్మే అని మనకు ప్రస్థానత్రయ భాష్యాల ద్వారా తెలుస్తుంది. ఇట్లా ఇటువంటి పేర్లు జగద్గురువులు పరమహంసలు పెట్టుకోవడం వల్ల సొంతంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు అద్వైత మత విచ్ఛేత్రే నమః అని చెప్పి వాళ్ళ గురువు గారికి అష్టోత్తరంలో చెప్పుకుంటూ ఈ పేరు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే లోకంలో మేము పరమహంస సన్యాసాన్ని ఒప్పుకుంటున్నాము, మా సన్యాసానికి విలువ లేదు అని స్వయంగా వాళ్ళే ప్రకటించుకున్నట్టు అవుతుంది. ప్రింట్లు కూడా చేశారు కదండి, ఇప్పుడు ఆ ప్రింట్లు బుక్ బయటకు వచ్చేస్తుంటాయి. సంతోషం అండి, వాళ్ళు కూడా ఆ పరమహంస స్టేజ్ కి రావాలని కోరుతున్నాను. మరి నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ పుస్తకంలో ప్రవరలో శ్రీరామచంద్రుడు అన్నట్టుగానే వశిష్ఠ గోత్రం ఉన్నట్టుగానే కనబడుతుంది దాంట్లో. సంతోషం అండి, మనకు కావాల్సింది అదే. అది కూడా చాలా విశేషం. అంటే వారు బయట ఏదో లోకం కోసం రామనారాయణుడు అని చెప్తున్నారు తప్ప వాళ్ళు స్వయంగా ఒప్పుకుంటుంది వశిష్ఠ గోత్రమే. ఇప్పుడు మరి ఈ సన్యాసానికి కూడానండి ఇది మనకు అర్థమైంది ఏమిటి అంటే పరమహంస అన్నది ఏకదండిలు అద్వైతులకు వర్తిస్తుంది, త్రిదండి వారు కుటీచకులు బహుచకులు అయి ఉంటారు అన్నది మనకు తెలిసింది. ఎందుకంటే వారు కర్మను వదిలిపెట్టడానికి లేదు, వాళ్ళ శిఖ ఉండాలి, ఇది అది. కానీ కుటీచకులు బహుదకులు అంటే కర్మను వదిలేసి ఒక దగ్గర ఉండకూడదు, అక్కడక్కడ తిరుగుతూ చేయాలి, దేశ సంచారం చేస్తూ ఉంటారు, మధుకరి స్వీకరిస్తూ బతకాలి అని తెలుసు. అది కూడా 7 ఇళ్లలో కూడా ఉన్నదండి. భాగవతంలో దుర్జనులు త్రిదండాన్ని లాక్కొని ఏడిపించారు అనేటువంటి ఒక కథ మనకి ఇందులో భాగవతంలో కనబడుతుందండి. అయితే ఇప్పుడు దండం పట్టుకోవడం వదిలిపెట్టండి, అసలు సన్యాసం స్వీకరించిన వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి గృహస్థుడిగా సంసార భోగాలు అనుభవించడం కూడా దండాలు వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చూస్తున్నాం మనం ఎంతో మందిని.
మరి అసలు ఇలాంటిది దీనికి ఏమైనా శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉందా అండి? సన్యాసం స్వీకరించిన వ్యక్తి మళ్ళీ భోగాలను అనుభవిస్తూ గృహస్థుడుగా మారడం గురించి? సాధారణంగా ఏంటంటే ఆరూఢ పతితులు అంటారు వీళ్ళని. ఇది చాలా పెద్ద చర్చ. దీన్ని మనం ఇంకో సిరీస్ లో పెట్టుకుందాం తప్పకుండా. తప్పకుండా ఒక్కొక్క టాపిక్ తీసుకుని, ఎందుకంటే పెద్దది అయిపోతే తెలుసుకోవడానికి కూడా కుదరదు కాబట్టి మనం టాపిక్ బై టాపిక్ వెళదాం. ఎందుకంటే అందరికీ ధర్మం ఏంటో తెలియాలి, శాస్త్రం ఏంటో తెలియాలి, సన్యాస ధర్మం ఏంటి, అసలు మోక్షాన్ని ఎలా పొందడానికి సాధనాలు ఏమిటి, అన్ని విషయాలు తెలిసినాయి అనుకోండి, అది వాళ్ళ జీవితంలో అప్లికబుల్ సప్రమాణంగా అది కూడా సప్రమాణంగా మనం చెప్పేది కూడా ఏది కూడా మీరు చెప్పారని నేను చెప్పారని కాకుండా ఉపనిషత్తు ప్రమాణము, వేద ప్రమాణము, పురాణ ఇతిహాస ప్రమాణాలతో సహా మనం చెప్తున్నాం కాబట్టి ఈ వాక్కులను, ఈ విషయాలను అందరూ తెలుసుకొని దాని ప్రకారం నడుచుకుంటారని కోరుతూ మళ్ళీ మనం ఇంకో చర్చలో తప్పకుండా కలుద్దామని కోరుకుంటున్నామండి. మీ జ్ఞానానికి, మీ జ్ఞానాన్ని అందించిన జగద్గురువులకు నమస్కారాలు తెలియజేస్తూ. నమస్కారం. శారదే పాహిమాం శంకర రక్ష.